జీవితం దీనిని ఆశించి మన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థించి మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితానికి చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త స్వప్రయోజనాన్ని విచారించకుండా అతడు శుద్ధుడిగా చేశాడు. కానీ అతని దగ్గర పనిచేస్తున్నాడు చూడండి శిశువుడు గెహాజీ. ఏం చేశాడు? అతడు శుద్ధుడై రథమెక్కి వెళ్ళిపోతూ ఉంటే రథముతో పరిగెత్తుతూ నా ఏలిన వాడు బంగారం తేమన్నాడు, ఎండి తేమన్నాడు, దుస్తులు తేమన్నాడు, ఆహార ధాన్యాలు కూడా తేమన్నాడు. ఎంత స్వప్రయోజనం అండి, ఎంత స్వభావం అండి, ఎంత ఆశ అండి. దేవుని సంగమా, దేవుని మందిరం అనబడే మనలో స్వప్రయోజనాన్ని విచారించలే పని చేయి, ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర ప్రార్థించు, దేవుని దగ్గర అంగలార్చు. దేవుడు మనకేమి కావాలో అన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనం ఏది కోరుకుంటామో, ఏది దేవుని దగ్గర అడుగుతామో అవన్నీ మన దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు, మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గెహాజీ ఎమ్మడు పడ్డాడు. ఆ ఏలినవాడు ఇవన్నీ తమ్మన్నాడు. చదవడానికి కూడా ఒక ఆశ ఏంటంటే, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. కానీ ఎక్కడ తన జీవితంలో స్వస్థత రాలా. కానీ దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఏలియా దగ్గరికి వచ్చిన తర్వాత తాను చెప్పిన మాట ప్రకారం, తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం విశ్వాసంతో శతాధిపతి ఆ నదిలో మునిగినప్పుడు అతడు శుద్ధుడిగా మారిపోయాడు. కాబట్టి ఇవన్నీ అతడు అసలు ఇవ్వకూడదని, ఎందుకు ఇవ్వాలని కానీ మారు మాట్లాడనే అడిగినవన్నీ బండికేసి గెహాజీతో పంపించేశాడు. అన్ని తీసుకొని వచ్చాడండి. అన్ని తీసుకొని వచ్చి తన ఇంటిలో భద్రముగా దాచిపెట్టాడు. స్వప్రయోజనం దినాల్లో మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాం తెలుసా? స్వప్రయోజనం కొరకు పాడు చేసుకుంటున్నాం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం ఆది కాలంలో గమనించేస్తే యేషయ్యను ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని, ఏమండి, తన అధికారాన్ని, తన ఆశీర్వాదాలను పూట కూటి కొరకు అమ్మి వేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఈ రోజున ప్రియ విశ్వాసి, ప్రియ సహోదర సహోదరి, స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధమైన దినాన్ని, దేవుని యొక్క పునరుద్ధాన దినాన్ని, ఆదివారం ఆరాధనను, క్రమకూడికలను, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని దర్శనాన్ని పోగొట్టుకొని గెహాజీ వలె దేవుని ఉగ్రతను నువ్వు తెచ్చుకునేటువంటి వారిగా ఉంటున్నావా అనేది ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, చేతులు జోడించి మనం చేస్తున్నా దేవుని పిల్లలమైన మనకు స్వప్రయోజనము ఎప్పటికీ మనలో ఉందనే ఉండకూడదు. తల్లిదండ్రుల పట్ల కానివ్వండి, ఏమండి, అత్తమావుల పట్ల కానివ్వండి, భార్య పట్ల కానివ్వండి, భర్త పట్ల కానివ్వండి, స్వప్రయోజనం ఆలోచన
వండుకోవడం. ఇంకో మాట నేను మీకు చెప్పడం ఆశపడుతున్నాను. రాయేలు తన తండ్రి ఇంటి నుండి బయటకు వస్తూ, నా ఇల్లు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నాకు పుట్టబోయే పిల్లలు బాగుండాలని చెప్పి స్వప్రయోజనమును మనసులో పెట్టుకొని తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వస్తూ వస్తూ ఏం చేసింది? తండ్రి యొక్క గృహ దేవతను దొంగిలించి. ఎంత విచారం, ఎంత భయంకరమైన పరిస్థితి! భక్తిని పోగొట్టుకుంటున్నావు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. స్వల్పమైన దాని కొరకు ఆశపడి స్వప్రయోజనముకు ఆలోచన చేసి దేవుని కృపను, దేవుని వరాలు నువ్వు పోగొట్టుకునే వారిగా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి తెలుసు అది ఎక్కడికో పోయిందో, ఎలాగో పోయిందో. అది పోతే వారు దీవించబడని తండ్రి యొక్క ఆలోచన. అది ఉంటే వారు ఆశీర్వదించబడరు, అది ఉంటే వారు వర్తిల్లరు అని తండ్రి గబగబా కూతురు దగ్గరికి వచ్చేసాడు. పెద్ద కూతురు లేదా స్వప్రయోజనం గురించి ఆలోచన చేసేది కానీ రేయా రాయేలు చాలా సౌందర్యవంతురాలు, చాలా అందగత్తి, చాలా రూపవతి. అందుకనే పాప యాకోబు ఇంకొక 7 సంవత్సరాలు కఠినమైన జీతం పనిచేశాడు, గొర్రెలు కాశాడు, మామూలు అందరినీ చెప్పాడు, భయంకర ఎట్టి సాగరి చేసి అందమైన భార్యను తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఏమైంది? ఆమె స్వప్రయోజనం ఉంది. ఏముంది? స్వప్రయోజనం, స్వలాభం ఉంది. కాబట్టి తండ్రి గృహదేవతను దొంగిలించి తండ్రి వచ్చి, అమ్మా రాయలు దండం పెడతానమ్మా, నా ఇంటి దేవత నాకు కనపడలేదు, ఒకవేళ నువ్వు వస్తూ నీ సామాగ్రి ఏమన్నా కలిసిందేమో, గబక్కడికి వచ్చిందేమో, దయచేసి ఉంటే నాకు ఈ అమ్మని అడగడానికి వచ్చాడు. తండ్రిని అక్కడే చూసింది, చాలా దూరాన్ని చూసి తండ్రి ఎక్కడ అడుగుతాడని వాటిని ఏం చేసింది? ఒక పెట్టిలో పెట్టుకుని పెట్టి మీద కూర్చుందండి. ఎంత దౌర్భాగ్యులండి! స్వప్రయోజనం ఏ బిడ్డైనా తినిపించి, స్వప్రయోజనం వల్ల భక్తిని పోగొట్టుకుంటున్నావు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు, దేవుని ప్రసన్నతను పోగొట్టుకుంటున్నావు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. స్వప్రయోజనాన్ని ఆశించి శాపాన్ని తెచ్చుకుంటున్నావు. అలా ఉండవద్దు అని ప్రభు పేరిట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుని మందిరం అనబడి మనము స్వప్రయోజనాన్ని విచారించుకోవాలి, ఆలోచించుకోవాలి. దయచేసి స్వప్రయోజనం కొరకు ఆలోచించిన గెహాజీ శతాధిపతి ఏ రోగాన్ని పోగొట్టుకున్నాడో ఆ రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుడు నిన్ను మెట్టుకు పై మెట్టు 30 గాను 60 గాను 100గా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వేం చేస్తున్నావు? స్వప్రయోజనం. అమ్మ ఈరోజు పని కాకపోతే కూలిపోయిద్దాము, డబ్బులు రాగాము, ఈ ఆర్థిక పరిస్థితులు పోగాము, ఈ ఇబ్బందులు పోగాము, ఈ కష్టాలు పోగాము, ఈ నష్టాలు పోగాము అని ఏమండి ఆలోచించి స్వప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని భక్తి జీవితాన్ని, ఈ మందిరం అనబడి నిన్ను నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం పాడు కాకుండా, స్వప్రయోజనాన్ని విచారించకుండా, స్వప్రయోజనానికి లోబడకుండా మనం దేవునిలో బలపడి నిమిత్తమై, దేవునిలో శక్తివంతంగా ఉండి నిమిత్తమై, దేవుని యొక్క భయమాత్రంగా మన జీవితాలు కొనసాగించు నిమిత్తమై దేవుడు మనకు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఇచ్చాడు. అందులో చెప్పబడదాం. ఈ ఉపవాస ప్రార్థన స్వప్రయోజనము విచారించక, స్వప్రయోజనం గురించి ఆలోచించకుండా నీవు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండాలని ఉద్దేశంతోనే దేవుడు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మనకి ఇచ్చాడు. ఆచారంగా అలవాటుగా రాబాకండి.
భక్తి కలిగి ఉంటుంది. మన మందిరము దేవుని కొరకు సమర్పణ చేయబడిన మందిరముగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి నిత్య రాజ్యానికి కొడుకు రాజ్యానికి దేవుని కృపకు మనం అందరం పాత్రలు కావాలని ప్రభు నామములో ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.